పాత్రికేయ మిత్రులకు పెద్దలకు ముందుగా నమస్కారాలు. నాతో పాటు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించి వివిధ సమస్యల మీద పోరాటం చేస్తూ గడిచిన 30-40 సంవత్సరాలుగా పనిచేసినటువంటి నా సహచర నాయకులందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏలూరు నగరంలో జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం 3వదిగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఒకసారి మొదటి సమావేశం జరిగింది. తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండవ సమావేశం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో 3వ సమావేశంగా దీన్ని జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో 12 అంశాలను ఎజెండాగా తీసుకొని మాట్లాడడం జరిగింది పెద్దలతోటి. పెద్దలు మరి ఈ రోజున తీర్మానం చేసినటువంటి అంశాలు ఏంటంటే, ముందుగా ఈ యొక్క దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు కారకులు మూల కారణమైనటువంటి మా జాతి మహానీయులైనటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని మరి భారత కరెన్సీపై ముద్రించాలని దాని మీద మాట్లాడడం జరిగింది. దానికి సభ కూడా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీ విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది. ఏపీలో 50 సీట్లు, తెలంగాణ 30 సీట్లు, టోటల్గా 64 సీట్లు. రానటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో 225 సీట్లకి ఏపీలో జరగాలి, 153 సీట్లు తెలంగాణ జరగాలని చెప్పి మరి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కుల వివక్ష 7.5 దశాబ్దాలుగా కుల వివక్ష మరి చూపిస్తూనే ఉన్నారు. మరి మా కులాన్ని ఆదరించి అభిమానించే వారికి, హక్కున చేర్చుకున్న వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారిని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదొక తీర్మానం చేయడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ మనం రాజ్యాంగం అనే చెట్టు కింద మనందరూ కూడా జీవిస్తూ ఉన్నాం. కానీ కొంతమంది వ్యక్తులు ఆ రాజ్యాంగ కొమ్మల్ని మరి నరికివేయాలని చెప్పి చూస్తున్నారు. ఆ నరికివేసే పోరాటంలో మేము అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మా నాయకుల తరఫున మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి రాజకీయ పరంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 ఉపకులాల్లో మాలా మాదిగ తర్వాత సంఖ్య ఉన్నటువంటి సోదర ఉపకులైనటువంటి రెల్లి కులం, ఈ రెల్లి కులానికి ఈ దేశంలో ఎక్కడ కూడా చట్టసభల్లో కానివ్వండి, స్థానిక సంస్థలు కూడా మరి కనీసం ప్రాతినిధ్యం కల్పించేటువంటి అయితే అంశం లేదు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండబట్టి రాజకీయ పార్టీలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మీరు మా ఎస్సీ మాలా మాదిగలతో పాటు రెల్లి సామాజిక వర్గానికి కూడా రాజకీయ ప్రాధాన్యత, ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించాలనే అంశం మీద కూడా మాట్లాడడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు మన 1998లో ఎస్సీ బ్రైట్ స్టూడెంట్స్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎస్సీలో ఉన్నటువంటి ప్రతిభ గల విద్యార్థులు మరి ఆర్థిక స్తోమతలకు వెనకబడిపోతున్నారు, వాళ్ళని ఉన్నత విద్యాభ్యాసంలో ముందు నడిపించాలనే ఆలోచనతో కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎస్సీ బ్రైట్ స్టూడెంట్స్ పథకాన్ని ప్రవేశపెట్టి మరి కొనసాగించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయన పెట్టినటువంటి ఆయన యొక్క స్కీము మరి మొన్నటి వరకు కూడా కొనసాగింది. మరి దాన్ని పేరు మార్చి ఎస్సీ బెస్ట్ అవైలబుల్ స్కూల్గా పేరు మార్చి కొనసాగించారు. మరి దాన్ని రీఓపెన్ చేసి మరలా మా ఎస్సీ చిన్నారులకి మరి కార్పొరేట్ విద్యా సంస్థల్లో మరి విద్యా అవకాశాలు కల్పించాలని చెప్పి మరి గౌరవ సీఎం గారు కోరుతూ ఉన్నాం. అదేవిధంగా డప్పు కళాకారులు, చర్మకారులకి మా పోరాటం వల్ల మా దళిత మరి ఎంఆర్పిఎస్ కానివ్వండి, దళిత ఉద్యమాలు కానివ్వండి, మరి సహకరించేటువంటి ప్రజా ఉద్యమాలు కానీ నాయకులందరూ కానివ్వండి, వారందరూ పోరాటం వల్ల మరి ఈరోజు రాష్ట్రంలో చర్మకారులు, డప్పు కళాకారులకి రాష్ట్ర వ్యాప్తంగా మరి పింఛన్లు ఇచ్చేటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. మరి ఇప్పుడున్నటువంటి జీవన స్థితిగతులు మెరుగుపరిచే క్రమంలో లిడ్కాప్ని పరిరక్షించి చర్మకారులకి పూర్తి స్థాయిలో మరి జీవనోపాధి కల్పించాలి. అదేవిధంగా డప్పు కళాకారులకి మరి చాలా హీనమైనటువంటి పరిస్థితుల్లో జీవనాన్ని జీవిస్తున్నటువంటి డప్పు కళాకారులకి పెన్షన్ పెంచాలని చెప్పి సందర్భంగా సీఎం గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఎన్ఎస్ఎఫ్డిసి గతంలో 2014-19 ప్రభుత్వంలో మరి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. గతంలో ఉన్నటువంటి మరి 10 సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎన్ఎస్ఎఫ్డి స్కీమ్ని మరి పక్కన పెడితే మళ్ళీ దాన్ని ఆయన ఓపెన్ చేసి ఈ 5 సంవత్సరాల్లో చాలామంది మా దళిత సోదరులకు, దళిత నిరుద్యోగులకు చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించే క్రమంలో ఎన్ఎస్ఎఫ్డి స్కీమ్ని ప్రవేశపెట్టి మరి చేయడం జరిగింది. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఎన్ఎస్ఎఫ్డి స్కీము మరి దాని మీద రాలేదు. మరలా సీఎం గారు మరి దూరదృష్టితో ఆలోచన చేసి దళిత నిరుద్యోగులు చాలామంది పీజీలు, డిగ్రీలు చేసి ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో మరి చాలామంది మా సోదరులు ఉన్నారు. వారి జీవనోపాధి నిమిత్తం మరి అదేవిధంగా వారికి ఎన్ఎస్ఎఫ్డిసిని రీఓపెన్ చేయాలని చెప్పి సందర్భంగా